ఇదిగోరా తెచ్చాను, అందరికీ ఇస్తాను. బావగారు అక్క తీసుకో. తీసుకోండి ఆంటీ, తీసుకోండి. తీసుకోక్క. సామాన్య కూడా ఇవ్వు. నాకొద్దండి. ఇప్పుడే మన ఇద్దరం కలిసి తినాలి కదా. తీసుకో తీసుకో సామాన్య, తీసుకో. అల్లుడు గారు తీసుకోమ్మా. లిల్లీ తిన్నానా? సూర్య సూర్య ఏమైంది నాన్న, ఏమైంది? ఏంటమ్మా ఇది? పాయసమేనా? ఏరా తీపి ఎక్కువైందా? అసలు అది ఉంటేగా, పంచదార బదులు ఉప్పేసినట్టున్నావు. నేనెక్కడో ఉంటాం కాదమ్మా, నువ్వే ఎక్కడో ఉంటున్నావు. ఎవరో తినకండి. సూర్య నేను పంచదార వేశానురా. అవునవును, నేను అప్పుడు అక్కడే ఉన్నాను. మీ అమ్మ పాయసంలో పంచదార దారగా పోసిందిరా, నేను చూశాను సూర్య. ఈవిడికి మెంటలా ఏంటి? ఉప్పు కలిపిందే ఈవిడ, మళ్ళీ జయంతి ఆంటీకి సపోర్ట్ చేస్తుంది. నిజం సూర్య, మీ అమ్మ పాయసంలో పంచదారే పోసింది, నేను చూశాను. అంటే నేను అబద్ధం చెప్తున్నానా? పాయసం మీ చేతుల్లోనే ఉంది కదా, ఒకసారి టేస్ట్ చేయండి, మీకే తెలుస్తుంది. చిచ్చి, చిచి, కట్టుక ఉప్పు. చెల్లి, సూర్య చెప్పింది నిజమే. కానీ ఎలా? నేను పంచదారే వేశానే. నువ్వు పంచదారే వేసావు చెల్లి, దానికి సాక్ష్యం కూడా నేనే. మరి మరి ఉప్పు ఎలా కలిసింది? ఎలా కలిసిందో ఇప్పుడు నాకు అర్థమవుతుంది. ఒక్క నిమిషం. శామో, శామ్, శామో, శామో, శామో. ఏంటి పెద్దత్త? నీ పాయసం అయిందా? అయింది, తీసుకురానా? ఇక్కడ పాయసం చెడగొట్టావుగా, తీసుకురా తీసుకురా. చెడగొట్టానా? ఏం మాట్లాడుతున్నావు పెద్దత్త? ఇంకా ఆప్సాము, ఊరుకుంటుంటే రోజు రోజుకి చాలా ఎక్కువ చేస్తున్నావు. అరే, కొడుకు పుట్టినరోజని ప్రేమగా పాయసం చేస్తే తల్లి, తీయటి పాయసాన్ని ఉప్పటి ద్రవంలో చేస్తావా? రాత్రి ఎలాగూ కేక్ ముక్క నువ్వేగా పెట్టావు. అరే, ఇప్పుడు పాయసం అన్న కన్నతల్లి పెట్టకూడదా? కనీసం ఈ అవకాశం కూడా నా చెల్లికి ఇవ్వవా? ఏంటి పెద్దత్త నువ్వు మాట్లాడేది? నువ్వు చేసిందే చెప్తున్నాను. ఈ పాయసంలో ఉప్పు కలిపింది నువ్వు కాదు. నేనా? నువ్వే. నువ్విందాక అటు రావటం నేను చూశాను, నేనేమో అక్కడే ఉన్నాను. నువ్వు దేనికో వచ్చావులే అనుకున్నాను, దీనికన్నమాట. అయ్యో, నేనెందుకలా చేస్తాను? నేనిప్పుడే నువ్వు పిలిస్తే ఇక్కడికి వచ్చాను. చిన్నత్త, నాకేం తెలీదు. దానికంతా తెలుసు చెల్లి. అంత పాయసం ఎందుకు వండుతుందా అని డౌట్ వచ్చి అడిగాను. ఏ చెల్లి, అప్పుడు నువ్వు కూడా అక్కడే ఉన్నావుగా నేను అడిగినప్పుడు? మన అందరి కోసమే వండుతున్నానని చెప్పి పేరు పేరున చెప్పింది కదా. మేం తినము అని తెగేసి చెప్పేసరికి ఎలా తినరా అని ఆలోచించుంటుంది. నీది చెడగొడితేనే కదా అది వీలయ్యేది.
మనం ఎవ్వరూ లేని వీలు చూసుకొని ఉప్పు కలిపేసింది. నేనున్నానని చూడలేదు కదా, దోరెక్కిపోయింది. పెద్దత్త, ఇది అన్యాయం. గుండెల మీద చేసుకుని చెప్పండి. నేను ఎక్కడికి వచ్చానా? ఉప్పు కలిపానా? ఏంటి నేనేదో అబద్ధం చెప్తున్నట్టు మాట్లాడుతున్నావు? అబద్ధాలు ఆటం మా ఇంట వంట లేదమ్మా. చెల్లి, నేను చూసాను చెల్లి, కలిపింది శామే. ఇది పడేసి అది తయారు చేసింది తింటామనుకుంటుందేమో. నేను మాత్రం ముట్టుకోనమ్మా, చిచ్చి. ఏమండి, 1000 మంది కడుపు నింపితే సరిపోదు, ఒక్క మనసును కూడా గాయపరచకుండా ఉండాలి. డబ్బుతో పొగడ్తల్ని కొనగలవు, వ్యక్తిత్వాన్ని కొనలేవు. అది లోపలుంటుంది, నీకిక రాదు. నా కోసమే కదమ్మా వచ్చేసావు. వద్దు సూర్య. సూర్య, 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 నా మాట విను. సూర్య, వద్దు. నానా, వద్దు నానా. చాలరా. పుట్టినరోజని కూడా చూడకుండా నీ పంతాన్ని నెగ్గించుకోవాలనుకోవడం న్యాయం కాదు. ఒకరిని బాధ పెట్టి ఆనందపడాలనుకోవడం షేమ్. నీ గురించి నేను ఎంతో గొప్పగా ఊహించుకున్నాను. అవన్నీ అబద్ధాలను నిరూపించేశాం. నా మనసుని కష్టపెట్టావు. నేను చాలా బాధపడుతున్నాను. మన మధ్య దూరం పెరిగిపోతుంది శామ్. ఇక దగ్గర అవ్వదనుకుంటా. అయ్యో, పెద్ద మావయ్య, మీరైనా రావడానికి నీ ఇష్టానికి నువ్వు వచ్చావు. మమ్మల్నైనా మా ఇష్టానికి ఉండనివ్వమ్మా. బాగుంది పాయసం. పాపం అమ్మయ్య, చేసిన దానికి ఫలితం దక్కింది. అనాథ పిల్లల విషయంలో మార్కులు కొట్టేస్తున్నానని భయపడ్డాను, కానీ దానికి పడతాయనుకున్న మార్కులు పోయాయి. అమ్మయ్య, ఇప్పుడు నాకు సంతోషంగా ఉంది. ఆంటీ, ఏంటి సామాన్య? ఏంటి? ఏం లేదే. ఏదో చేస్తున్నట్టున్నారు. నేనేం చేస్తాను సామాన్య, లోపల నువ్వు చూసిన దానికి బయటకొచ్చి సంతోషపడుతున్నాను. ఆహా, ఒక్కరే పడుతున్నట్టున్నారు నేను లేకుండా. అది మనం కోరుకున్నది మన కళ్ళ ముందు ఊహించకుండా జరిగేసరికి ఆ ఆనందంలో మర్చిపోయి వచ్చేసాను. ఊహించనిదా ఆంటీ? అంతేగా, మనం అనుకోలేదు కదా. పాయసంలో ఉప్పు కలిపింది సమంతనా ఆంటీ? అదేగా. ఆ పని అదెందుకు చేస్తుందాంటీ? ఏంటి సామాన్య నువ్వు? చెల్లి వండింది బాగుపోతేనే కదా అది వండింది తినేది. అక్కడే చెప్పాగా, విన్నావుగా నువ్వు కూడా. అయినా అవన్నీ మనకెందుకు? మనకంటే అదే కలిపే చెప్తున్నా. మనకు కావాల్సిందేగా జరిగింది, సంతోషపడదాం. పడదాం. ఆంటీ, సమంతనే పాయసంలో ఉప్పు కలిపిందంటారు. ఏంటమ్మాయి నువ్వు టీవీ యాంకర్లా అడిగిందే పదే పదే అడుగుతావు? మరి దీంట్లో ఏంటి ఇలా ఉంది? ఏంటది? కొత్త సినిమా. తప్పు కదమ్మా, సినిమా హాల్లోకి వెళ్ళి చూడాలి కదా. ఇది చూడొచ్చు. బాగుంటుందా? అది మీరే చూసి చెప్పండి. సరే, నొక్కేయి చూసి చెప్తాను.
అమ్మ సామాన్య, చూసావా? ఈ నటిమణి ఎవరో కాని అచ్చం నాలానే ఉంది. అవునా? ఆ, అచ్చం నాలానే ఉంది, కానీ నేను కాదు. ఎవరో కాని చాలా బాగా నటిస్తుంది. ఆ, ఉమ్, నేను నమ్ముతానంటీ, కానీ మిగతా వాళ్ళు నమ్మరేమో. ఎందుకంటీ? ఎందుకంటే ఉప్పెందుకు కలిపారు? తప్పే ఉంది. తప్పులేదు, కానీ నాకు చెప్పకుండా తప్పెందుకు చేశారు? ఏం లేదు సామాన్య. ఏం లేకపోతే నాతో చెప్తారు కదా. చెబితే పనులు కావట్లేదని. చూసావుగా, ఇప్పుడు చూడు, అందరు కలిసి దాన్ని తిట్టారు. మనకు కావాల్సింది అదే కదా. మీకు కావాల్సిందేంటి? మళ్ళీ అదే మాట. మీరు మాట మార్చుకోండి ఆంటీ. నా సంగతి మీకు తెలుసు. విసిగించకుండా చెప్పండి. నేనేదో ఒకటి చేసేస్తున్నా అనుకోక సామాన్య. నేనేమి చెయ్యట్లేదు. సమంతని నా కొడుక్కిద్దాం అనుకుంటున్నాను, అంతే. అవునా? ఏ, సూర్య కదా దాన్ని చేసుకోకూడదు, నా కొడుకు చేసుకుంటే తప్పేంటి? ఎలా ఆంటీ? అది మీ మావయ్య గారిని చంపిన క్రిస్ కూతురు. క్రిస్ కదా చంపింది, శామ్ కాదుగా. అయినా ఎప్పుడో మనసులో బలంగా అనేసుకున్నాను. ఇప్పుడు ఇంత నిజం తెలుసా కూడా నా మనసు శామ్నే కోడలుగా చేసుకో అంటుంది. మనసుకి ద్రోహం చేయకూడదు సామాన్య, అందుకే. ఓహో, మీరు అప్పుడప్పుడు అలా అన్న మాటలు సరదా కనుకున్నాను. మనసులో ఉన్నవేనా? సరే ఆంటీ, మరి ఈ వీడియో నేను చేద్దాం. మనకెందుకమ్మా, వెంటనే తీసేయమ్మా. ఆంటీ, మరి నాకేంటి? సామాన్య, భయపడకండి ఆంటీ, పెద్ద కోరికేవే అడుగును. మీరు ఆ రూట్లోనే ఉన్నారు కాబట్టి మీకది పెద్ద విషయం కాదు. విషయం ఏంటంటే, నా విషయం మీకు తెలుసు కదా. రేపు మనం ఏదన్నా పని చేసి మీరు దొరికిపోయి నా పేరు చెప్పేస్తే నేనెందుకు దొరుకుతాను? చెప్పరు. నా జాగ్రత్త కోసం. నా దగ్గర మీ వీడియో ఉంటే ఇంకా జాగ్రత్తగా ఉంటారు కదా. ఉంటాను. ఇక మీరు సూర్యను నాకు దగ్గర చేసే పనిలో ఉండండి. నువ్వేం చెయ్యవా? ఎందుకు చేయను ఆంటీ? మీ కష్టాన్ని నేను ఉంచుకోను. ప్రతిఫలంగా సమంతని సూర్యకి దూరం చేస్తాను. రెండిట్లో ఏది జరిగినా నీకే కదా సామాన్య లాభం. దాన్ని మీ కోడలు చేస్తాను. చాలా నిజమా? అత్తమే కోపం దుత్తమే చూపించినట్టు దాని మీద కోపం నా మీద చూపించకే. అలా ఎందుకు చేస్తానంటే చేయను. ఒట్టి ఒట్ట ఆంటీ. మీరు కూడా మాట తప్పనని నా మీద ఒట్టేయండి. నీకు నా ఒట్టుతో పనే ఉందిలే అమ్మా. నా బొమ్మే నీ సెల్లో ఉందిగా. అదే ఇది ఇదే. సరేలే ఒట్టు. ఓకే ఆంటీ. ఇక నేను వెళ్ళా సామాన్య, వంటింట్లో బోల్డ్ పని ఉంది. వెళ్ళండి. ఇంతకాలం ఈవిడ్ని నమ్మకంగా ఎలా నమ్మడం అనుకునేదాన్ని. ఇప్పుడిక భయం లేదు. ఈవిడ పిలక నా చేతిలో ఉంది.
ఏంటే మొన్న నిన్నేదో కామెంట్ చేశాడని మా వాడికి మీ వాళ్ళతో వార్నింగ్ ఇప్పించావంట? అంత బ్యాక్గ్రౌండ్ అనేది. ఇప్పుడు నీ అంతట నువ్వే మా అందరికీ ముద్దు పెట్టాలి, లేదంటే ఇంకెవరు నీకు ముద్దు పెట్టకుండా యాసిడ్ పోస్తాను. ఫస్ట్ నాకు, తర్వాత వీడికి, ఆ తర్వాత వీడికి. ఏంటే యాసిడ్ పోస్తానన్న భయం లేదా? నీ ఎర్రటి పెదాలతో ముద్దు పెట్టడానికి ఆలోచిస్తున్నావు? ప్లీజ్ నన్ను వదిలేయండి, నేను ఇంటికి వెళ్ళిపోతాను. ప్లీజ్ నన్నేం చేయొద్దు. వెళ్ళిపో, ప్లీజ్ ముద్దు పెట్టి వెళ్ళిపో, మేము ఆపం. ప్లీజ్ నా మాట వినండి, నేను వెళ్ళిపోతాను. ఇది మన మాట వినగానే పోసారా? వద్దు వద్దు, ప్లీజ్ నా మాట వినండి. వద్దు వద్దు, నా మాట వినండి. మరి పెట్టు పెట్టు. నన్ను వదిలేయండి ప్లీజ్, నా మాట వినండి ప్లీజ్. ముద్దు పెట్టు. పెట్టు పెట్టు, ముద్దు పెట్టు. మరి ముద్దు పెట్టు పెట్టు. నన్ను వదిలేయండి ప్లీజ్. పెట్టు 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 పెట్టు. నన్నే తోస్తావే? నువ్వెవరే? దాన్ని భయపెడదామంటే నువ్వడ్డొచ్చావు. ఇది నీ లక్, యాసిడ్ కాదు, వాటర్. వదిన. భయపడుకు లిల్లీ. వదిన చుట్టరికమా? నువ్వేం తక్కువ తినలేదు, మాంచి పిటపెట్లాడుతున్నావు. నాకిప్పుడు ముద్దు కావాలదినా. నువ్వు పెట్టడం కాదు, నేనే నీకు పెడతాను. ఒప్పుకోలేదో? ఇది వాటర్ కాదు, యాసిడ్, ఒరిజినల్ యాసిడ్. పోసేస్తా. సైలెంట్గా ఉండు, ముద్దు పెడతా. కళ్ళు పడిపోతున్నారా? ఏమైందిరా? 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 వదలమే. మీకు చేస్తాను రా. మంట మంట. బాగుందా పెప్పర్ స్ప్రే? మీరు నన్ను వదిలేదేంట్రా? నేనే మిమ్మల్ని వదలను. అబ్బా మంట. యాసిడ్ పోస్తారా? మొహం కాల్ చేస్తారా? అమ్మాయిలంటే మీకంత అలసైపోయిందా? మీ ఇంట్లో ఆడపిల్లలు లేరా? ఎవరైనా ఏమన్నా అంటే కోపం వస్తుంది కదా. మీరు మాత్రం ఇతరుల ఆడపిల్లల్ని ఏడిపిస్తారా? ప్లీజ్ కొట్టద్దు, వదిలే, మమ్మల్ని క్షమించు. ఆట వస్తువులరా అంటే వస్తుందా? కరెంట్తో కొడితేనే ఇలా ఉంటే యాసిడ్ పోస్తే ఆ నొప్పి ఎలా ఉంటుందిరా? తట్టుకోగలమా? ఎలా తట్టుకుంటాం? రేయ్, మే ఉంటేనే మీరు, మేమే లేకపోతే భూమి మీదకి ఎలా వస్తారా? ఎలా వస్తారు? ఇంకెప్పుడు మారుతారా? మేడం, తప్పైపోయింది మేడం, క్షమించండి. ఇంకెప్పుడు ఇలాంటి పనులు చెయ్యం. ఇంకొకసారి మిమ్మల్ని ఎక్కడైనా ఇలా చూశాను,
ఆన్ ది స్పాట్. ఈసారి మీరు కాదు, నేనే మీ మీద యాసిడ్ పోసేస్తాను. వెళ్ళండి. వదిన, ఎందుకు లిల్లీ భయపడుతున్నావు? భయపడితే బ్రతకలేం. ఇలాంటి వాళ్ళు ప్రతి చోట ఉంటారు. రాక్షస పుట్టుక లిల్లీ, అంత తేలిగ్గా అంతం కారు. మనమే ఆదిశక్తిలా మారి అంతం చేయాలి. చంపేసినా తప్పులేదు. వీళ్ళ హెరాస్మెంట్ ఇంతకు ముందు జరిగింది వదిన. సూర్యనికి చెప్తే వార్నింగ్ కూడా ఇచ్చాడు. మళ్ళీ ఈ రోజు ఈసారి వస్తే చంపేద్దాం.